హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి పొంగలి విత్ పల్లీ చట్నీ. పొంగల్ కోసం ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యము, 1 గ్లాసు పెసరపప్పు శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకున్నాను. అలానే చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిరపకాయలు వేయించేసుకుంటున్నాను. కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేయించేసిన తర్వాత నేను చట్నీ అయితే తయారు చేస్తాను. ఇక్కడ మన పొంగల్ కోసం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పెనంలో ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర, అలానే కొన్ని మిరియాలు, అలానే కొంచెం ఆవాలు, లైట్గా ఆవాలు వేసాను. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించేసుకున్న వాటిని మనం నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం ఉన్నాయి కదా, అందులో అయితే వేసేస్తున్నాను. వాటర్ ఎలాగంటే 1 గ్లాస్కి 2.5 గ్లాస్ కానీ 3 కానీ వేసుకోండి. ఎందుకంటే మనం అన్నం వండేటట్టయితే 1కి 2 వేస్తాము, దీనికి 3 వేసుకోవాలి. 1 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు అయితే పోసాను. పోసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని విజిల్స్ అయితే రానిచ్చేసాను. 3 విజిల్ వచ్చేసిన తర్వాత మనకి ఇలా రెడీ అయిపోయింది. దీంట్లోకి నెయ్యి వేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలి. ఇదేంటంటే మామూలు రైస్లా కాకుండా కొంచెం మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అలానే దేవుడికి నైవేద్యంగానే పెట్టుకోవచ్చు, లేదంటే మనం బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. పల్లీల పచ్చడిలో కానీ, ఆవకాయ పచ్చడిలో కానీ తింటే రుచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే పెసరపప్పు కలిసింది కదా, తీయగా ఉంటుందేమో అనుకుంటారు. పొంగల్ అనేసరికి ఇది తీపిది కాదు, కారంగానే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.